హాయ్ అండి, అందరికీ నమస్తే. సీరియల్ హస్బెండ్ పార్ట్ 1 or 2. అతను తూలిపోయి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తు గోడను ఆసరాగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా అతనికి చెవులు వినపడకుండా పోయినట్టు అనిపించింది. అతనికి అసలు ఏమీ వినిపించలేదు. రాహుల్ చేతులు ఒక్కసారిగా మొద్దుబారిపోయాయి. అరికాళ్ళ నుండి చల్లటి గాలి పైకి పాకినట్టు ఒళ్ళంతా పాకింది భయంతో. వెన్నులో నుంచి ఒక్కసారిగా చల్లటి చెమటలు పట్టాయి. రాహుల్ గారు, ఆదిత్య బాధగా పిలిచాడు. అతను చాలా కాలంగా రాహుల్ దగ్గర పనిచేస్తున్నాడు, కానీ రాహుల్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. విక్రమ్ గ్రూప్ 2 సార్లు పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా, చిన్న పొరపాటు జరిగిన కంపెనీ దివాళా తీసే పరిస్థితిలో కూడా రాహుల్ కంగారు పడలేదు. కనీసం కనుబొమ్మలు కూడా ముడచలేదు. కానీ ఇప్పుడు అతని ముఖంలో భయం ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఒక 3 ఏళ్ల పిల్లాడు కూడా దాన్ని చూడగలడు. ఆదిత్య కంగారుగా ముందుకు వచ్చి రాహుల్ని పట్టుకున్నాడు. కానీ రాహుల్ కళ్ళు మసకబారడం చూసి మళ్ళీ పిలిచాడు, రాహుల్ గారు, రాహుల్ గారు. ఆదిత్య రాహుల్ని పట్టుకున్నప్పుడు ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద తిమింగలం లాంటి రాహుల్ ఇలా వణికిపోవటం అతను ఊహించలేదు. బహుశా అది తన భ్రమేమోనని. ఎందుకంటే రాహుల్ వెంటనే అతన్ని పక్కకు తోసేశాడు. రాహుల్ చల్లగా ఆజ్ఞాపించాడు, నువ్వు ఇక్కడే ఉండి కావ్యాన్ని చూసుకో. తర్వాత తడబడుతున్న అడుగులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను పల్లవి ఉన్న ఆపరేషన్ గది వైపుకి వెళ్ళాడు. ఆ పొడవాటి కారిడార్లో మిగతా ఒక టేబుల్ పై కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి పల్లవి ప్రాణాల కోసం ప్రార్థిస్తుంది కన్నీటితో. అడుగుల చప్పుడు వినగానే కళ్ళు తెరిచి ఎవరో వచ్చారని తలెత్తి చూసింది. రాహుల్ని చూసిన క్షణంలోనే ఆమె కళ్ళు ఒక్కసారిగా పదునెక్కాయి. అవి రాహుల్ శరీరాన్ని 2 ముక్కలుగా నరికేయడానికి సిద్ధంగా ఉన్న కత్తుల్లా ఉన్నాయి. అయ్యా, మీరు తప్పుడు చోటుకొచ్చారేమో, మిగతా పళ్ళు కొరుకుతూ ఎగతాళిగా అంది రాహుల్ని. కానీ రాహుల్ ఆమె వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు. అతను నెమ్మదిగా అడిగాడు, పల్లవి ఎలా ఉంది? మిగతా వెటకారంగా నవ్వింది. రాహుల్ గారు, మీరు నిజంగా ఆమె గురించి పట్టించుకుంటున్నారా? ఆ క్షణంలో తీవ్రమైన నొప్పితో రాహుల్కి తల గిర్రును తిరిగినట్టు అనిపించింది. అతనికి తన చిరాకును, అసహనాన్ని అణుచుకోలేకపోయాడు. కళ్ళు చిన్నవి చేసి అతను మళ్ళీ అడిగాడు, పల్లవి ఎలా ఉంది? చివరికి అతను శాంతించినప్పుడు అతని ముఖం నిర్వీకారంగా ఉంది. అతని కళ్ళల్లోని చూపు ఎదుటివారిని భయపెట్టేలా, ఒత్తిడికి గురి చేసేలా ఉంది. కానీ ఆ క్షణంలో నిగితాకు అతనిపై భయం కలగలేదు. బదులుగా అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. పల్లవిను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఆమె తీవ్రంగా గాయపడింది. అదృష్టవశాత్తు తను స్పృహ కోల్పోయే ముందు చివరి క్షణంలో డాక్టర్ నిగితా గురించి చెప్పగలిగింది. ఈ విషయం నిగితాకు రాహుల్పై ద్వేషాన్ని పెంచింది. పల్లవికు అతని అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు రాహుల్ ఎక్కడున్నాడు? కావ్య కూడా గాయపడిందని, రాహుల్ ఆమెతోనే ఉన్నాడని జగదీష్ ద్వారా తెలిసినప్పుడు ఆమె కోపం మరింత పెరిగింది. రాహుల్ని బ్రతుకుండగానే తోలు అలవాలి అనిపించింది నిగితాకు. పల్లవికు జరిగిన దాన్ని నిగిత ఏమాత్రం అంగీకరించలేకపోయింది. పల్లవి దయగల అమాయకపు అమ్మాయి. ఆమె ఎవరికి హాని చేయదు. మరి ఆమెతోనే ఇలా ఎందుకు జరగాలి? నిగిత నవ్వుతూ అరిచింది, రాహుల్ గారు, మీ నాటకాలు ఆపండి. నీకెవరూ నమ్మరు. కావ్యాన్ని కాపాడడానికి నువ్వు పల్లవిని వదిలేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా? అవునులే, కావ్య మీ మొదటి ప్రేమ కదా. అయినా ఆమె చచ్చిపోయిందా? ఒకవేళ చనిపోతే నాకు చెప్పు. ఆమె చివరికి పోయినందుకు అభినందనలు చెప్పడానికి క్షణం కూడా ఆగను. తను చాలాసార్లు చావు అంచెలో ఉన్నానని చెప్పింది కదా. రాహుల్ ఆమె చెయ్యి పట్టుకుని భయంకరంగా చూస్తూ ఇలా అన్నాడు, చాలు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆమె ఎలా ఉందని అడుగుతున్నాను. అతని నుదుటి మీద నరాలు కోపంతో ఉబ్బిపోయాయి. అతను దిగులుగా భయంకరంగా ఉన్న ముఖ కవలికలను చూసి మిగతా కోపంగా ఆశ్చర్యపోయింది. కానీ మరుక్షణమే ఆమె అతని పట్టును విడిపించుకొని వెటకారంగా ఉంది, ఆమె ఆ ఆపరేషన్ గదిలో ఉందని నీకు కనిపించడం లేదా? ఆమెకిప్పుడు ఆపరేషన్ జరుగుతుంది. రాహుల్ ఎంత బాధలో ఉన్నాడు అంటే పల్లవి పరిస్థితి గురించి తప్పుడు వ్యక్తిని అడిగాడు. పల్లవి ఇంకా ఆపరేషన్ గదిలోనే ఉంది. రాహుల్ ఒక అడుగు వెనక్కి వేసి బొంగురుపైన గొంతుతో అన్నాడు, నాకు తెలియదు. పల్లవి కిడ్నాప్ చేయబడిందని చెప్పినప్పుడు అది నిజమని నాకు నిజంగా తెలియదు. మిగతా వెటగారంగా నవ్వింది. రాహుల్ గారు, నాకు అర్థమైంది. మీ తప్పు ఎప్పుడూ ఉండదు. ఆమె గాయాలకు మీతో ఏం సంబంధం ఉంటుంది? కానీ ఒక్క విషయం అడుగుతాను, పల్లవి మీతో ఎప్పుడైనా ఇలాంటి జోక్ చేసిందా?
కావ్యలాగా ఏవైనా జబ్బులను సాగుగా చెప్పి మిమ్మల్ని పిలిపించుకుందా? రాహుల్ ముఖ కవలికలను బట్టి మిగతా గుండెల్లో గుచ్చుకున్నట్టు చెప్పిందని ఆమెకు అర్థమైంది. మరి పల్లవిని ఎందుకు నమ్మలేదు? నేను వివరిస్తాను, వినండి. మీకు పల్లవి అంటే అస్సలు ఏమాత్రం పట్టింపు లేదు. మీరు ఆమెను సీరియస్ గా తీసుకోరు. మీ మనసులో మీ మొదటి ప్రేమ కావ్య మాత్రమే ఉంది. కాదు, అలా కాదు. రాహుల్ పిడికిళ్ళు గట్టిగా బిగించాడు. అతని ముఖం పాలిపోయింది. అతనికి పల్లవి అంటే ఎలా పట్టింపు లేకుండా ఉంటుంది? మిగతా చెప్పేది ఖచ్చితంగా తప్పు. అతనికి పల్లవి అంటే చాలా ఇష్టం. కావ్యను ఆపరేషన్ కోసం విదేశాలకు పంపిన తర్వాత ఇక ఆమె బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉండదని అతను అనుకున్నాడు. కావ్య ఒకప్పుడు తనను కాపాడిందని తెలిసిన ఆమె అనారోగ్యం నుండి కోలుకోవడానికి సహాయం చేయటం ద్వారా ఆ రుణం తీర్చుకోవచ్చని అనుకున్నాడు. ఆమె చేసిన పనులు తెలిసాక ఇక ఆమె పిలిస్తే పలకాలని అనుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా తన మిగిలిన జీవితాన్ని పల్లవితో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు రాహుల్. అనుకోకుండా అతను కావ్యాన్ని పంపించే రోజు ఆమె కిడ్నాప్ చేయబడి సహాయం కోసం అతనికి ఫోన్ చేసింది. రాహుల్ ముఖంలో పశ్చాత్తాపాన్ని చూసి నిఖితకు ఏదో ఆనందం కలిగింది. ఆమె ఇంకా చెప్పాల్సింది ఉంది. రాహుల్, మనుషులకు జంతువులకు మధ్య ఉన్న స్పష్టమైన తేడా నీకు తెలుసా? మనుషులకు ఆలోచించడానికి మెదడు ఉంటుంది కాబట్టి వారు ఒకే మోసానికి మళ్ళీ మళ్ళీ లొంగిపోరు. అయినా నువ్వు ఆలోచించకుండా విచారించకుండా గుడ్డిగా కావ్యం మోసానికి పడిపోతూనే ఉన్నావు. అదే సమయంలో నువ్వు పల్లవిను చాలా బాధ పెట్టావు. అయినా నువ్వు ఆమెను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు? నువ్వు ఆమెను ప్రేమించే పద్ధతి ఇదేనా? ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తికి చోటు ఎలా ఉంటుంది? ఆమె పరిస్థితి దానికి ఉత్తమ ఉదాహరణ. జగదీష్, మేఘన కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ ఆమెకు చోటు లేదు. కానీ ఆమె పరిస్థితి పల్లవిది వేరు. ఆ జగదీష్ ఆమెని హింసించాలి అనుకున్నాడు. పైగా పల్లవి, రాహుల్ చట్టబద్ధమైన భార్యాభర్తలు. ఏదేమైనా పల్లవితో ఇలా ప్రవర్తించి ఉండకూడదు. నువ్వు నిజంగా కావ్యను వదలకపోతే దయచేసి పల్లవిని వదిలేసేయ్. అది అందరికీ మంచిది. నువ్వు ఆమెకు పెట్టే హింసకు ఆమె అర్హురాలు కాదు. ఇప్పుడు ఆమెను చూడు. నువ్వు ఆమెను ప్రేమించకపోతే వదిలేసేయ్. నీకు అది కష్టమా? రాహుల్ పెదవులు బాధతో పాలిపోయాయి. అతని ఆకర్షణీయ కళ్ళు చిన్నవయ్యాయి. ఆపు. అయినా నిఖిత అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె పదునైన మాటలతో అతని గుండెను పొడుస్తూనే ఉంది. నిఖిత, ఈసారి పల్లవి నిన్ను క్షమించదు. ఖచ్చితంగా క్షమించదు. ఆమె నిన్నెప్పటికీ క్షమించదు. పల్లవి కడుపులోని బిడ్డ పోయింది. పల్లవికి రాహుల్కి మధ్య ఉన్న ఏకైక బంధం తెగిపోయింది. నిఖితకు పల్లవి గురించి బాగా తెలుసు. ఈసారి జరిగింది సరిదిద్దలేనిది. ఆ క్షణంలో రాహుల్ ఎంత కోపంగా ఉన్నాడు అంటే అతని ముఖం ఎర్రగా మారిపోయింది. అతను తన కోపాన్ని పూర్తిగా కోల్పోబోతున్నప్పుడు ఆపరేషన్ గది తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది. నిఖిత, రాహుల్ ఒకేసారి వెనక్కి తిరిగారు. అప్పుడు డాక్టర్ పల్లవిను హడావిడిగా బయటకు తీసుకొస్తూ వాకీటాకీలో ఐసీయూ సిబ్బందితో మాట్లాడడం చూశారు. పల్లవి మంచం మీద పడుకుని ఉంది. ఆమె జుట్టు రక్తంతో తడిచిపోయి ఉంది. ఆక్సిజన్ మాస్క్ కింద ఉన్న ఆమె ముఖం నల్లగా నీలంగా కందిపోయి ఉంది. నోటిలో ఒక గొట్టం, శరీరానికి రకరకాల తీగలు అమర్చి ఉన్నాయి. ఆమె కదలకుండా ఉంది, గాఢంగా నిద్రపోతున్నట్టుగా. ఈ దృశ్యం రాహుల్ గుండెను పిండేసింది. వేలాది కత్తులు అతని గుండెల్లో గుచ్చినట్టు అనిపించింది. అతను ఎంతగానో గుండె కోతకు గురై కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అకస్మాత్తుగా అతను నీరసించిపోయాడు పల్లవిని అలా చూసి. అతని కాళ్ళు బరువెక్కిపోయాయి. వాటిలో సీసం, ఇనుము నింపినట్టుగా అనిపించాయి. అతను కొంచెం కూడా కదలలేకపోయాడు ఉన్న చోటు నుండి. ఇక ఒక నర్సు రాహుల్ని పక్కకు లాగి, క్షమించండి సార్ అని అంది. ఆ నర్సు అతన్ని సున్నితంగానే లాగింది. కానీ ఆ క్షణంలో అతను ఒక కాగితం ముక్కలా చాలా బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అతని శరీరం అదుపు లేకుండా వణికింది. అతని ముఖం అపూర్వంగా పాలిపోయింది. ఆ నర్సు ఉలిక్కి పడింది. సార్, మీరు బానే ఉన్నారా? మీరు డాక్టర్ని కలవాలా? రాహుల్ తల ఊపాడు. అతను ముందుకు వచ్చి డాక్టర్ని పట్టుకుని ఒక తెలివి తక్కువ ప్రశ్న అడిగాడు. నా భార్య ఇంకా ఎందుకు మేల్కోలేదు? అతను ఇంకేమీ అడగలేకపోయాడు. రాహుల్ భార్య అనే పదం వాడడంతో డాక్టర్ అతన్ని పల్లవి కుటుంబ సభ్యుడిగా భావించాడు. వైద్యుడు వివరించాడు. గర్భస్రావం పగిలిపోవటం, ఇక మెదడు దెబ్బ తినటం వలన రోగి కోమాలో ఉన్నారు. మేము ఆపరేషన్ పూర్తి చేశాము.
తదుపరి పర్యవేక్షణ కోసం ఆమెను ఐసీయూకి మార్చాలి. ఆ మాటలు విన్నప్పుడు రాహుల్ అయోమయంలో పడిపోయినట్టు అనిపించింది. మొదటిసారి దిక్కుతోచని స్థితిలో ఉండటం ఎలా ఉంటుందో అతను అనుభవించాడు. అతని మనసు ఖాళీ అయిపోయింది. ఆలోచించలేకపోయాడు. అతను డాక్టర్ తెల్ల కోటును గట్టిగా పట్టుకున్నాడు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే తనని కాపాడండి, దయచేసి కాపాడండి. డాక్టర్ కనుబొమ్మలు ముడిచాడు. మీ భావాలను నేను అర్థం చేసుకోగలను, కానీ నేను నా శాయశక్తులా ప్రయత్నించగలను. ఆమె 24 గంటలో మేల్కొంటుందా లేదా అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా చేయగలం. దయచేసి ఓపికగా ఉండండి. డాక్టర్, దయచేసి ఆమెను కాపాడండి. రాహుల్లో ఇక ఏ మాత్రం గర్వం లేదు. ఆ క్షణంలో అతను తన పౌరుషాన్ని, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టాడు. మొదటిసారి అతను ఒకరిని ఖచ్చితంగా వేడుకున్నాడు. తనకు తెలియని వారి నుండి సహాయం కోరాడు రాహుల్. ఎప్పుడు ఎర్రగా ఉండే అతని పెదవులు పాలిపోయాయి. అతను డాక్టర్ చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆమెను కాపాడండి, ప్లీజ్ డాక్టర్, కాపాడండి అన్నాడు. డాక్టర్ అతని పాలిపోయిన ముఖం వైపుకి చూసి నిట్టూర్చాడు. మేము అన్ని చూసాము. కుటుంబ సభ్యుడిగా ఫలితం ఎలా ఉన్నా మీరు స్థిరమైన మనసుతో ఉండాలి. మీరు ఎప్పుడు అత్యంత దారుణమైన ఫలితానికి సిద్ధంగా ఉండాలి. అత్యంత దారుణమైన ఫలితం ఏంటి? రాహుల్ బాధతో భయంతో తెలియకుండానే అడిగాడు. అత్యంత దారుణమైన ఫలితం ఏమిటంటే ఆమె ఇక మేల్కోకపోవచ్చు. ఇక ఆమె బ్రెయిన్ కూడా బాగా డెడ్ అయింది. అంటే తన ఇక బతికి ఉన్న శవమే అన్నమాట అని చెప్పాడు డాక్టర్. ఇక ఆ మాటలు విన్న తర్వాత రాహుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తనకేం చేయాలో అర్థం కాలేదు. రాహుల్ గుండెల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు అనిపించింది. ప్రతి దెబ్బ మునుపటి కంటే బలంగా తగులుతున్నట్టుగా ఉంది. అతని అంతరంగంలో ఆగని నొప్పి వ్యాపించడంతో శరీరంలోని ప్రతి అణువు నొప్పితో విలువెల్లాడిపోయింది. అతని వేదనను గమనించిన డాక్టర్, రాహుల్ గారు, ధైర్యం కోల్పోకండి, ఇంకా అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీరు రెస్ట్ తీసుకుని ఆమె కోసం శక్తిని కూడగట్టుకోవాలి అని భరోసా ఇచ్చారు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక హెల్పర్ బాగు చేసిన అతని ఫోన్ ని తీసుకుని వచ్చాడు. రాహుల్ దాన్ని లాక్కుని మోహన్ కు డైల్ చేశాడు. మోహన్, నాకు నీ సహాయం కావాలి. కాల్ కట్ అయింది. స్క్రీన్ పై చదవని వాయిస్ మెసేజ్ ఒకటి కనిపించింది. దాన్ని ప్లే చేయగానే రాహుల్ కి పల్లవి నీరసమైన బొంగురుపోయిన గొంతు వినిపించింది. పల్లవి తన నిస్పృహను మాటల్లో చెప్పింది. ఆమె పలికిన ఒక్కొక్క మాట కత్తిలా అతని గుండెల్లో గుచ్చుకుంటుంటే అతను దాదాపుగా కుప్పగూలిపోయాడు. సంవత్సరాలుగా ఏది తనను కన్నీళ్లు పెట్టించలేదని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కన్నీళ్లు అతని ముఖం బుగ్గల మీదుగా ధారగా కారాయి. మరు జన్మలో తనని చూడాలి అనుకోవటం లేదని, పూర్తిగా మర్చిపోతానని పల్లవి చెప్పిన మాటలు అతని సహనానికి ఆఖరి పరీక్ష పెట్టాయి. గుండెల్లో ఒక పదునైన నొప్పి మొదలవటంతో అతని కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. రాహుల్ దయనీయమైన పరిస్థితిని చూసిన నిఖితాకి ఏమాత్రం జాలి కలగలేదు. ఆమె అతని మీదకు దూకి అతని కాలర్ పట్టుకుని బలంగా ఊపింది. అసలు పల్లవికి మీ అవసరం అంతగా ఉన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆమె కడుపుతో ఉంది, మీ బిడ్డను మోస్తుంది. దానికి అంత నరకం అనుభవించేలా ఎలా వదిలేశారు? రాహుల్ మౌనంగా ఉండడంతో నిఖిత బుస కొట్టినట్టుగా అంది. స్పృహ రాకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాను. రాహుల్ ముఖం చల్లగా మారింది. అతను నిఖితను పక్కకి తోసేయాలి అనే కోరికను అంచుకుంటూ పిడికిళ్లు బిగించాడు. నిఖిత పల్లవికు అత్యంత ప్రాణ స్నేహితురాలని, ఒకవేళ తను నిఖితతో తప్పుగా ప్రవర్తిస్తే పల్లవి తనను ఎప్పటికీ క్షమించదని అతనే గుర్తు చేసుకున్నాడు. నిఖిత కోపం ఇంకా పెరిగింది. పల్లవి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించింది. మీరు దానికి బదులుగా ఇచ్చే ప్రేమ ఇదేనా? మీరు ఒక రాక్షసుడి కన్నా ఏమాత్రం తక్కువ కాదు. అసలు మిమ్మల్ని కలవటానికి, ఆ తర్వాత ఇంత నరకం అనుభవించడానికి అదేం పాపం చేసిందని? ఆమె మాటలకు రాహుల్ ఆమె చేతిని పట్టుకుని ఇప్పుడేమన్నావు అని డిమాండ్ చేశాడు. రాహుల్ సరిగ్గా అదే సమయానికి జగదీష్, మోహన్ గదిలోకి వచ్చారు. రాహుల్ పై నిఖిత చేస్తున్న తిట్ల వర్షం వారు కంటపడింది. రాహుల్ ఎంత క్రూరమైన వాడో జగదీష్, మోహన్లకు తెలుసు. కంపెనీ పరువు కోసం రాహుల్ ఇటీవల సంవత్సరాలలో చాలా అణిగిమణిగి ఉన్నాడు.
జగదీష్ ఆమె నిస్పృహను గమనిస్తూ దవడలు బిగించి నిఖిత వైపుకు చూశాడు. రాహుల్లో క్రూరత్వం గురించి తెలియని నిఖిత కేవలం అతని హద్దులు మీరటమే కాకుండా అతనికి కోపం తెప్పించి రెచ్చగొట్టడానికే నిశ్చయించుకున్నట్టు అనిపించింది. వేగంగా నిఖిత పక్కకు వచ్చి జగదీష్ ఆమె చేయి పట్టుకుని నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో అని మందలించాడు. అతను ఆశ్చర్యపోయేలా నిఖిత తన చేతిని విడిపించుకుని చేతి నువ్వు వాడిలాంటోడివే, ఇద్దరు చెడ్డవాళ్లే అని అరిచింది. ఆమె దృష్టిలో జగదీష్ రాహుల్ కంటే దారుణమైన వాడు. అతను దయగా నటిస్తాడు, కానీ నిజానికి ఏ మృగం కన్నా భయంకరమైన రాక్షసుడు. కోపంతో రగులుతున్న జగదీష్ తన నాలుకను దవడ లోపల నుండి విడిపించి ఆమె తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టుగా చూస్తూ పక్కకే నిలబడ్డాడు. రాహుల్ ఇప్పుడేమన్నావు అని గద్దించాడు. మిగతాకు భయం పోయింది. పల్లవికు న్యాయం చేయటమే ఆమె ఏకైక లక్ష్యం. అందుకే ధిక్కారంగా గెడ్డం పైకెత్తి నేనన్నది మీరొక రాక్షసుడని, పల్లవి ప్రేమకు మీరు అర్హులు కారు అని బదులిచ్చింది. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాహుల్. అంటే పల్లవి నన్ను ప్రేమిస్తుందని అంటున్నావా అని అడిగాడు. దానికి ఎగతాళిగా నవ్వుతూ మిగతా అది మీకు తెలియదా అని బదులిచ్చింది. పల్లవి ప్రేమకు రాహుల్ పూర్తిగా అనర్హుడని భావిస్తూ మిగతాకు పల్లవిపై జాలి కలిగింది. రాహుల్ కి గుండె లేదేమో, లేకపోతే పల్లవి తనను ప్రాణంగా ప్రేమిస్తుందని అతనికి ఎందుకు తెలియదు? అతనిపై ఆమె ప్రేమను ఎందుకని వ్యక్తపరచలేదు? చాలా స్పష్టంగా ఉంది కదా. పల్లవి తన వృత్తిని వదిలేసి మీ దగ్గర ఇక ఉద్యోగం చేయడానికి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? గత 2 ఏళ్లలో ఆమె మీ సంపదను కానీ హోదాను కానీ ఎప్పుడైనా వాడుకుందా? ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలదు. అయినా తన వృత్తిని ఉన్నత స్థాయిని తీసుకెళ్లాలనే తన ఆశయాన్ని వదులుకుని మీ కంపెనీలో ఒక చిన్న సహాయకురాలిగా ఉండడానికి ఒప్పుకుంది అని చెప్పింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. పల్లవి తన తాతయ్య కోసమే తనను పెళ్లి చేసుకుందని అతను ఎప్పుడూ అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆమె ప్రాణ స్నేహితురాలు నిఖిత కూడా వేరేలా చెప్తుంది. బహుశా పల్లవి నిజంగానే తనను ప్రేమించిందా? అది బీడు భూమిలో ఒక మొలక మొలిచినట్టు అనిపించింది. అతనిలో కొత్తగా ఒక ఆశా కిరణం ఉదయించింది. అతనిలో మిగిలి ఉన్న చేదు భావనను నెమ్మదిగా పోగొడుతున్నట్టు అనిపించింది. మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ అతను పల్లవి ఎప్పటి నుంచి అతను అనుకున్న దానికంటే ముందే నాని అడిగాడు. ఇక ఆపండి, నిఖిత చిరాకుతో కూడిన గొంతుతో మధ్యలోనే అడ్డుకుంది. ఒకవేళ ఆమె తన నిజమైన భావాలను బయట పెట్టినా మీరు మీ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడి ఏమాత్రం ప్రయోజనం లేదు. పల్లవి ఎప్పుడు రాహుల్ ప్రేమలో పడిందో నిఖితకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఆమె అతన్ని చాలా కాలంగా ప్రేమిస్తుందని మాత్రం తెలుసు. రాహుల్ పశ్చాత్తాప పడేలా చేయడానికి ఆమె ఎలా చెప్పింది? రాహుల్ ఆమె చేతిని పట్టుకుని నిఖితను తీక్షణంగా చూస్తూ చెప్పు అన్నాడు. పల్లవితోనే మాట్లాడండి, ఆమె మీతో పెళ్ళైన భార్య అని నిఖిత బదులిచ్చింది. రాహుల్ గంభీరమైన ముఖ కవళికలను గమనిస్తూ నిఖిత ధైర్యంగా మాట్లాడడం కొనసాగించింది. ఆమెకు స్పృహ వచ్చాక కూడా మీపై ఇంకా భావాలు ఉంటాయని మీరు నిజంగానే అనుకుంటున్నారా? మీరు ఆమె జీవితంలో ఒక గతంగా మిగిలిపోబోతున్నారు. ఆమె మాటలు కత్తుల్లా ఉన్నాయి. ఆమె నోరు ముయించాలని కోరికతో రాహుల్కి రక్తం మరుగుపోతుంది కోపంతో. ఏమాత్రం చలించని నిఖిత గుండె మీద కారం చల్లడానికి నోరు తెరిచింది. కానీ జగదీష్ అకస్మాత్తుగా ఆమె నోరు మూసి తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నీకు నేను బుద్ధి చెప్తాను అని జగదీష్ మధ్యలోనే కల్పించుకున్నాడు. ఇక కోపంతో నిఖిత అతని భుజం మీద వాలి జగదీష్ చెయ్యి మీద గుద్దింది. నన్ను కిందకి దించి జగదీష్, ఎవరు ఆడది అంటున్నావు? తిన నుండి నేను పల్లవిని కాపాడాలి. జగదీష్ కి తన తల బద్దలైపోయేలా అనిపించింది. మిగతా విధేయత అంతా తన ప్రాణ స్నేహితురాలు కుటుంబం పట్లేనని అతనికి అర్థమైంది. ఆ గీత దాటితే ఆమె నరకం చూపిస్తుంది. సహనం కోల్పోతూ జగదీష్, ఇంకొకసారి ఇలా పిచ్చిగా ప్రవర్తించామంటే నీ ప్రాణ స్నేహితురాలని మళ్ళీ చూడగలగానని ఆశ వదిలేసుకొని హెచ్చరించాడు తనని. మిగతా చివరికి జగదీష్ మాటలకి మౌనంగా ఉండిపోయింది. ఆమె కన్నీళ్లతో అతని భుజం తడిచిపోవటాన్ని జగదీష్ గమనించాడు. లిఫ్ట్ పక్కన ఆమెను కిందకి దించి జగదీష్ ఆమెను గోడ కదిమి పెట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా అని గద్దించాడు. నీకే పిచ్చి పట్టింది. మిగతా ఏ మాత్రం తగ్గకుండా బదులిచ్చింది. ఆమె అతని ముందు తన బలహీనతను చాలా అరుదుగా చూపిస్తుంది. తనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు కూడా ఆమె అడవడానికి నిరాకరించింది. కానీ కన్నీళ్లే ఆమె రహస్య ఆయుధం అని గమనించాలి. కనీసం ప్రస్తుతానికి జగదీష్ బలహీనంగా అనిపించింది. కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహనంతో జగదీష్, నేను నిన్ను పల్లవిని చూడకుండా ఎప్పుడూ ఆపలేదు.
రాహుల్కి తన కోపానికి, నువ్వు ఎలాంటి దెబ్బ తగలకుండా బయటపడినందుకు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి, అర్థమైందా అని అన్నాడు. అతను, జగదీష్, నేను నిజం చెప్పకూడదా? నువ్వు మంచివాడవేమీ కాదు, నువ్వు వాడిలాంటి వాడివే. జగదీష్ కోపంతో దవడలు బిగించాడు. అతను నిగితాన్ని గట్టిగా గట్టిగా బుద్ధి చెప్పబోతూ ఉండగా ఒక ఆకారం అతని కంటపడింది. ఒక క్షణం పాటు అతని ముఖంలో ఒక విషాద ఛాయ కమ్ముకుంది. వెంటనే అతను నిగితాను తన వెనకకు అత్యవసర ద్వారం వైపుకు నెట్టాడు. జగదీష్ ఒక్కసారిగా తోసేయడంతో నిగిత ఊహించలేక వెనక్కి తూలిపడింది. ఆమె మడమ అత్యవసర ద్వారం తలుపులో ఇరుక్కుపోవటంతో ఇక నేల మీద బలంగా పడిపోయింది నిగిత. మరి ఎవరు ఉంటారు చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.